Please subscribe to Film Tree. స్ట్రగుల్స్లో ఉన్నప్పుడు అసలు ఫస్ట్ మీకు చెయ్యి పట్టుకొని లిఫ్ట్ చేసింది ఎవరు ఇండస్ట్రీ వైపు అంటే నాకు ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఉండిపోయింది కదండి. నేను ఎక్కడో విన్నాను, చిరంజీవి గారు ఒక వర్డ్ యూస్ చెప్పారు. ఏంటి అంటే, బలంగా అప్పట్లో ఇంత నాలెడ్జ్ లేదు, ఇంత యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ ఏమి లేవు. ఇప్పుడైతే అన్నీ ఎక్కడ నొక్కితే మనం ఏం కావాలంటే అంత మోటివేషనల్ స్పీచెస్ ఇన్ని వస్తాయి. అప్పట్లో అవన్నీ ఏం లేవు. ఎవరైనా మనకు ఇన్స్పిరేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పారనుకోండి, మనకు చాలా బాగా అనిపిస్తుంది, మనం కూడా అలా చేయాలి అనిపిస్తుంది కదా. ఒక్కసారి చిరంజీవి గారు ఏదో ప్రోగ్రాంలో ఒక స్పీచ్ ఇచ్చినప్పుడు దాంట్లో నువ్వు బలంగా అనుకో, నువ్వు బలంగా అనుకుంటే ఖచ్చితంగా ఒకరోజు అవుతుంది, అది నువ్వు సాధించగలవు అన్న వర్డ్ నాకు చాలా కనెక్ట్ అయిపోయింది. అలా కనెక్ట్ అయ్యి నేను అప్పట్లో అనుకున్నాను, కానీ నాకు సిచ్యువేషన్స్ అంత కరెక్ట్గా లేవు కాబట్టి ఎప్పుడు అది దాన్ని ట్రై చేయలేదు. కానీ మాకు సిచ్యువేషన్స్ ఏవో ప్రాబ్లమ్స్ వచ్చి మేము హైదరాబాద్ వచ్చేసిన తర్వాత నాకు అనుకోకుండా ఒక చిన్న ఛాన్స్ వచ్చింది. మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ నాకు తనకు తెలిసిన ఎవరో చేస్తున్నారు, మీరు ఒకసారి వెళ్ళండి అక్క అంటే అలా వచ్చిందనమాట. అంతే. ఓకే. అది లిఫ్ట్ అని అంటే ఒక తెలిసిన ప్లేస్ అంతే. లిఫ్ట్ నాకు ఎవరు ఇక్కడ నిజంగా చెప్తున్నాను, ఎవరో ఇది చేసింది కాదు. నిజంగా ఇండస్ట్రీ నన్ను నిజంగా నాకు ఇక్కడ వచ్చిన తర్వాత నేను చాలా నేర్చుకున్నాను. అసలు పెయిన్ అంటే ఏంటో నేర్చుకున్నాను, లవ్ అంటే ఏంటో నేర్చుకున్నాను, ఎలా బ్రతకాలో నేర్చుకున్నాను. చాలామంది చాలా హెల్ప్ చేశారు. ఓకే. చిన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, మేనేజర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఇక్కడ చూసి మీరు ఖచ్చితంగా నెక్స్ట్ మూవీలో చేద్దాము, ఈ మూవీకి చెప్తాము, ఇలా అనుకోకుండా చిన్న చిన్న ఆపర్చునిటీస్ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అయిన దీంట్లో వాళ్ళు నాకు అట్లా హెల్ప్ చేస్తూ వస్తే ఈరోజు మీ ముందు ఇలా కూర్చొని మాట్లాడుతున్నాను. మేకప్ తెలీదు, మేకప్ అంటే ఏంటో తెలీదు, యాక్టింగ్, కెమెరాస్ వీటి గురించి ఏవీ తెలీదు. సరే అనుకున్నారు, వచ్చారు. కానీ బాగా భయపడి టెన్షన్ ఫీల్ అయిపోయి ఫస్ట్ మూవీ చేస్తున్నప్పుడు దేనికైనా బాగా భయపడిపోయిన సందర్భం ఏదైనా ఉందా? బాగా భయపడిపోయిన సందర్భాలు ఏమీ లేవు, కానీ ప్రతి చోట నాకు ఒకటే డౌట్ ఉండేది అప్పట్లో. నేను ఏమైనా చెయ్యాలి అంటే వాళ్ళు నాకు క్లారిటీగా చెప్పాలి. వాళ్ళు చెప్తే నేను ఎవరైనా చెప్తే అర్థం చేసుకోగలను, తెలుసుకోగలను. అది వాళ్ళు కొంచెం చెప్తే బాగుండు అనిపించేది. అలాగే వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు, ఎక్కడికైనా వెళ్తే ఈ సీన్ ఇలా ఉంటుంది, ఈ క్యారెక్టర్ ఇలా ఫీల్ అవుతుంది, అది వాళ్ళు చెప్పేవాళ్ళు. అలా చెప్పాక, సీను అంతా చెప్పాక సెట్లోకి వెళ్ళి నేను చేయనని చెప్పి వచ్చేసారంట కదా ఒక మూవీకి. లేదులేండి మీరు చెప్పింది ఒకటి, ఇక్కడికి వచ్చాక వేరేది ఉంది, సీను చేయనని చెప్పి రావటం కూడా జరిగిందా? ఒకటి రెండు జరిగాయి, కానీ ఆ సిచ్యువేషన్స్ ఏంటనేది నాకు కరెక్ట్గా గుర్తులేదు. జరిగాయి ఒకటి రెండు. ఓకే. అంటే మీ క్యారెక్టర్ చెప్పిన దానికి అక్కడ సూట్ అవ్వకపోతే వద్దని జరిగింది. అలా కూడా జరిగింది. నన్ను అప్పట్లో వద్దనుకున్న వాళ్ళు ఉన్నారు, తీసుకెళ్ళి మళ్ళీ పంపించేసిన వాళ్ళు ఉన్నారు. చాలా జరుగుతుంది, ఇండస్ట్రీ కదండి ఇది. ఇక్కడ నాకు ప్రతిదీ అంటే ఫస్ట్ నేను ఫేస్ చేసినప్పుడు నాకు అది కొత్తగా అనిపించింది అంతే. అప్పుడు వీళ్ళు ఇలా ఏంటి చెప్పారు, మనకు అబద్ధం కదా, ఇలా చెప్పకూడదు కదా. వచ్చిన తర్వాత ఇలా నన్ను వేరే క్యారెక్టర్కి పెట్టడమో, లేదంటే ఆ క్యారెక్టర్లో ఇంకేదో ఉండడం ప్రాబ్లం, ఇలా అన్నీ చెప్తూ ఉంటారు కదా. నాకు అనిపించేది ఎందుకు ఇలా చెప్తారు, కరెక్ట్గా ఉండాలి కదా అని. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు ఏంది ఎలా చేంజ్ అవుతుంది అప్పట్లో తెలియదు. ఇప్పుడే చాలా సిస్టమేటిక్గానే నడుస్తుంది అనుకోండి. ఇప్పుడు నేను అనిపిస్తుంటుంది నాకు, ఇప్పుడు వస్తే బాగుండు, నేను అప్పుడు వచ్చాను కదా, అందుకు ఇన్ని స్ట్రగుల్స్ అంటే ఇంత టైం పట్టిందేమో. ఇప్పుడు నాకు క్లారిటీ ఉంది కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే తెలుసు ఎలా వెళ్ళాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇవంతా నాకే తెలుసు కాబట్టి ఇప్పుడు బాగుంది ఇండస్ట్రీ చాలా. ఇప్పుడు మీరు అన్నారు ఎలా వెళ్ళాలి అనేది కూడా తెలీదు అని. ఆ టైంలో ఇవి ఇంకా ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియక ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేసి ఉంటారు అయితే. అయ్యో చాలా. ఒక ప్రాపర్ వే అనేది ఎప్పుడు తెలిసింది, అసలు ఎప్పుడు తెలుసుకున్నారు? ప్రాపర్ వే అనేది ఎప్పుడు తెలిసిందంటే ఇప్పుడు నేను అంటే నాకు ఇందులో ప్రాపర్ వే అంటే ఏ వర్క్లో అయినా నాకు తెలిసి ప్రాపర్ వే అనేది ఏదంటే, మనకి ఇప్పుడు ఒక రెజ్యూమ్ ఇస్తారు, మనం రాసి ఇచ్చేస్తాం, తర్వాత మనకి కాల్ వస్తుంది, ఇట్లాంటిది కాదు కదా మన ఇండస్ట్రీ. వాళ్ళకి అప్పట్లో ఫొటోస్ ఉండేటివి,
తర్వాత వాళ్ళు ఆడిషన్కి దానికో పిలిచేవాళ్ళు, ఇలా ఒకటి చేంజ్ అవుతూ వచ్చాయి. ఇప్పుడు ఏదైనా చూసి వాళ్ళు అనుకుంటే ఎక్కడన్నా ఒక చోట మనం 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 వెళ్ళి వాళ్ళని తెలిసిన వాళ్ళైతే కలిసి ఇలా కదా, ఇలా ఉండదు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చాలా తక్కువే అండి. నేను అక్కడెక్కడో పులి ఉందంటే ఇక్కడే భయపడుతుంటాను. అక్కడెక్కడో ఉందంటే ఇక్కడికి వచ్చేస్తుందేమో అది అని నేనే భయపడుతుంటాను. కాబట్టి నేను అంత ఫేస్ చేసే అవకాశాలు అప్పట్లో లేవు. ఓకే. నాకు ఒక ఫ్యామిలీ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా ఇంపార్టెంట్ నా పిల్లలు. అప్పట్లో వాళ్ళని ఒక మంచిగా పెంచుకోవాలనుకున్నాను. కాబట్టి నేనేదో అప్పుడప్పుడు వచ్చి ఏదో చిన్న చిన్న క్యారెక్టర్స్ ఏవి వస్తే అవి చేయడం, వెళ్ళిపోవడం. ఫస్ట్ ఏమీ తెలియకుండా ఎవరు కాల్ చేసేసి మీరు ఈ సినిమాలో క్యారెక్టర్ ఉంది రండి అనగానే రన్నింగ్ రేస్లో వెళ్ళిపోయినట్టు మనమే ఫస్ట్ ఉండాలన్నట్టు వచ్చేసి ఆడికి వచ్చాక ఏం లేదని తెలుసుకుని బాధపడిన క్షణాలు ఉన్నాయి. ఏ మూవీస్ కానీ అండి, అంటే డేట్ ఆల్మోస్ట్ అన్ని కన్ఫర్మ్ రేపు సెట్స్ లోకి వెళ్తుంది అనగా ఇవాళ క్యాన్సిల్ అయినవి కూడా ఉంటాయి. ఎప్పుడు చాలా ఉంటాయి కదా. అట్లా ఏదైనా ఇప్పటికే అవుతూనే ఉంటాయి మావి. ఒక మంచి ప్రాజెక్ట్ వచ్చేసింది ఓకే అనుకున్న తర్వాత లాస్ట్ మినిట్ లో అలా క్యాన్సిల్ అయినవి ఏ ఉన్నాయి? అలా చాలానే ఉన్నాయండి. అంటే నాకు నా అనుభవాల్లో ఒక 2-3 సినిమాలు మాత్రం, 2 సినిమాలే, 2-3 కూడా లేదు. నాకు బాగా మీరే చేస్తున్నారని ఖచ్చితంగా చెప్పి తర్వాత వేరే వాళ్ళని పెట్టుకోవడం. ఒకటైతే సెట్ చాలా ఎక్కువ పెయిన్ అంటే సెట్కి వెళ్ళాక వద్దనుకోవడం. కానీ అప్పుడు చాలా బాధ అనిపించింది. ఇండస్ట్రీలో ఏదన్నా ఒక పెయిన్ అంటే ఇక్కడ ఒక నిజమైన ఒక మామూలుగా ఏదైనా చిన్న చిన్న జరిగినప్పుడు బాధపడడం వేరు. వెళ్ళిన తర్వాత సెట్కి వెళ్ళి నాకంటూ ఒక అనుభవం వచ్చాక, నాకంటూ 4 మనుషులు తెలిసాక, నేను ఒక 4 మూవీస్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చేయడం అది ఫస్ట్ టైం. అప్పుడు ఫస్ట్ బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. తర్వాత చాలామంది చెప్పారు, పెద్ద పెద్ద వాళ్ళ ఆర్టిస్టులు కూడా ఇప్పుడు అట్లా జరుగుతూనే ఉంటుంది వాళ్ళకి. కాకపోతే నేను చిన్న ఆర్టిస్ట్ని కాబట్టి నేను ఇంకా అంత రికగ్నైజ్ అవ్వలేదు. కాబట్టి నాకు అంత పెయిన్ అనిపించింది. తర్వాత నన్ను వాళ్ళు కూడా పెద్ద పట్టించుకోలేదు. కాబట్టి ఆ చిన్న ఫీలింగ్ అయితే ఉండింది. ఇప్పుడు నాకు ఆ ఫీలింగ్ లేదు.